ఈ వార్తలు సమర్పించిన వారు తాపేశ్వరం వారి న్యూ భక్తాంజనేయ స్వీట్స్ అండ్ బేకరీ, ఏలూరు రోడ్, సాయిబాబా స్తూపం దగ్గర, జంగారెడ్డిగూడెం. ప్రొపరేటర్ గుబ్బల్ రాంబాబు. CK29 న్యూస్. ఎన్నికల ప్రచారంలో భాగంగా పోలవరం నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి మొడియం సూర్య చంద్రరావు మీడియాతో మాట్లాడారు. ప్రజలు గ్యాస్ పొయ్యి గుర్తుకి ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు మొడియం సూర్య చంద్రరావు, పోలవరం నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిని. నా ఎన్నికల గుర్తు గ్యాస్ పొయ్యి. ఈరోజు ప్రచారం మొదలుపెట్టి 10 రోజులు అవుతుంది. 10 రోజుల్లో కూడా 7 మండలాల్లో తిరగడం జరుగుతుంది. ప్రతి గ్రామంలో కూడా తిరగడం జరుగుతుంది. ప్రజలు ఈరోజు చూడండి, స్వతంత్ర అభ్యర్థి స్వచ్ఛందంగా వచ్చి జనం నాకు మద్దతు పలికి నన్ను అత్యధిక మెజారిటీ గెలిపించడానికి వారంతా వారు కృషి చేస్తున్నారు. ప్రజల్లో మంచి స్పందన ఉంది. నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో జరుగుతుంటే రకరకాలైన సమస్యలు మాకు ఎదురవుతున్నాయి. మేజర్గా చూసుకున్నట్లయితే కొన్ని గ్రామాల్లో ఇప్పటికి కూడా తాగునీటి సమస్య ఉంది. అలాగే ప్రతి గ్రామంలో డ్రైనేజీలు లేవు, రోడ్డు వ్యవస్థ కూడా సరిగా లేదు. మన పోలవరం నియోజకవర్గంలో జాతీయ ప్రాజెక్ట్ అయినటువంటి పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు అయినటువంటి ఎలేర్పాడు, కుక్కునూరు మండలాల్లో వారికి సరైన మెరుగైన ప్యాకేజీ లేక, వాళ్ళకి మౌలిక సదుపాయాలు లేక ఇబ్బంది పడుతున్నారు. అలాగే వారిని ఇక్కడ కొంతమందిని షిఫ్ట్ చేసినప్పటికీ వారికి సరైన ఉపాధి కూడా అందించే పరిస్థితిలో ఉంది. ప్రజలు అన్ని రకాల ఇబ్బంది పడుతున్నారు. నాకు ఒక అవకాశం ఇప్పించండి, నన్ను గెలిపించండి. నేను చదువుకున్న వ్యక్తిని, గెలిపిస్తే నేను చట్టసభల్లో వెళ్ళి ఈ ప్రజల యొక్క సమస్యలని ఈ అసెంబ్లీలో పోరాడడానికి నా వంతుకు నేను కృషి చేస్తాను. ఒక్క అవకాశం ఇవ్వండి నాకు. నా యొక్క ఎన్నికల గుర్తు గ్యాస్ పొయ్యి. ఒక అవకాశం ఇస్తే ఒక చదువుకున్న వ్యక్తి ఎలా అభివృద్ధి చేస్తాడనేది నేను నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తాను.